ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ వారణాసి టైటిల్ గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా తనకు దేవుడిపై నమ్మకం లేదని చెబుతూ ఒకానొక సందర్భంలో హనుమంతుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాలు, బీజేపీ నేతల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆయనపై 3 పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఈ విమర్శలు, కేసుల నేపథ్యంలో రాజమౌళి నుంచి ఎటువంటి అధికారిక వివరణ గాని, క్షమాపణ గాని రాకపోవడం సినీ, రాజకీయ వర్గాలలో మరింత చర్చనీయాంశంగా మారింది. దర్శకధీరుడు ఇంతటి ప్రతికూలత మధ్య కూడా సైలెంట్ గా ఉండడం వెనుక కారణమేమిటి? ఇది కేవలం వివాదం సర్దుమణగడానికి తీసుకున్న నిర్ణయమా, లేదా ఆయన పబ్లిసిటీ గేమ్ లో భాగమా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. రాజమౌళి మౌనాన్ని ప్రదర్శించడానికి ప్రధానంగా 2 కోణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, వివాదాలకు స్పందించకపోవడం ద్వారా వాటికి మరింత ప్రచారం ఇవ్వకుండా ఉండడం. గతంలో కూడా ఆయన పలు సందర్భాల్లో వివాదాలు రేగినప్పుడు సైలెంట్ గా ఉండి సమయమే వాటిని చల్లార్చే వరకు వేచి చూశాడు. ఇప్పుడు కూడా తన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్న వాళ్లకు వివరణ ఇచ్చినా లేదా క్షమాపణ చెప్పినా అది మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా ఉండడం వల్ల ఈ నెగిటివ్ పబ్లిసిటీని తగ్గించుకోవచ్చని ఆయన భావిస్తున్నారేమో. పైగా రామ్ గోపాల్ వర్మ వంటి కొందరు సినీ ప్రముఖులు రాజమౌళికి మద్దతుగా నిలుస్తున్నారు. నాస్తికుడిగా ఉండే హక్కు రాజ్యాంగం కల్పించిందని వాదిస్తున్నారు. ఈ మద్దతుదారులు చేసే వాదనలే ఈ వివాదానికి సరిపోతాయని భావించి రాజమౌళి స్వయంగా స్పందించకుండా ఉండొచ్చు. అయితే ఇంకొక కోణంలో చూస్తే ఈ మౌనం రాజమౌళి మాస్టర్ ప్లాన్ లో భాగమేనా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. రాజమౌళికి తన సినిమాల ప్రమోషన్స్ లో హైప్ సృష్టించడంలో ఉన్న టాలెంట్ అందరికీ తెలుస్తుంది. వారణాసి సినిమా విడుదల కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే దేశవ్యాప్తంగానే కాకుండా గ్లోబల్ స్థాయిలో ఈ చిత్రం గురించి చర్చ మొదలైంది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్, దేవుడి నేపథ్యం కారణంగా దీనికి ప్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి. రాజమౌళి ఈ దేవుడి పేరుతో వస్తున్న ప్రీ పబ్లిసిటీని తాను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వివాదాలపై స్పందించడం ద్వారా ఈ హైప్ ను తగ్గించుకోవాలని అనుకోవడం లేదని కొందరి వాదన. దర్శకధీరుడు రాజమౌళి మౌనం కేవలం ఓ వ్యూహం మాత్రమే. ఇది వారణాసి లాంటి మెగా ప్రాజెక్టును, దానికి సంబంధించిన వివాదాన్ని జనాల్లో బలంగా నాటేందుకు ఉపయోగపడుతుంది. ఆయన సైలెంట్ గా ఉండడం, బీజేపీ నేతల విమర్శలు, కేసుల వంటి సంఘటనలన్నీ సినిమాకు కావాల్సినంత మైలేజీని అందిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎంతవరకు కొనసాగుతుంది, రాజమౌళి ఎప్పుడు దీనిపై స్పందిస్తారు అనే దానిపైనే వారణాసి ప్రమోషన్స్ నెక్స్ట్ ప్లాన్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి ఖర్చు లేకుండా తన సినిమాను హెడ్లైన్స్ లో ఉంచడంలో రాజమౌళి స్ట్రాటజీ సక్సెస్ అయిందనే చెప్పాలి.